ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా వాక్యము కొరకు సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతోనూ మాట్లాడము. నీ కృపచేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, మేము నీ ముందు రావటానికి యోగ్యులము కానప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉదయకాలమున మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం 32వ వచనమును చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కోపము, ద్వేషము, అసూయ వీటన్నిటికీ దూరముగా ఉండి ఎదుట వారిని క్షమించే మనస్సు కలిగి ఉండాలన్న కార్యమును మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకరిని ఒకరు ప్రేమించుకోలేకపోతే, ఒకరిని పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండలేకపోతే మనము దేవుని బిడ్డలము అని చెప్పుకొనటము వ్యర్థమే. అసూయతోటి, ద్వేషముతోటి, పగతోటి నింపబడి దేవుని కార్యములు చేస్తున్నానని నీవు చెప్పినట్లయితే నీవు దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా లేవు అనేది మొదటిగా గుర్తించుకోవాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు తాను ఈ లోకములో జీవించిన దినములలో ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి అన్న కార్యమును నేర్పించినాడు. ఎవరిని ద్వేషించకుండగా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఎలాంటి పాపములో చిక్కుకున్న వాడిని కూడా ప్రేమించిన వాడిగా మన ప్రభువు ఉన్నాడు. ఎవరిని అసహించుకోలేదు. చివరికి ఆయనను అప్పగించేదానికి సిద్ధపడ్డ యూదా ఇస్కరియోతును కూడా ఆయన ప్రేమించినాడు. అయితే ఆ తరుణాన్ని అతడు సద్వినియోగపరచుకున లేకపోయినాడు. తను గాయపరిచిన వారిని శిలువ మీద క్షమించినాడు. వీరేమి చేర్చున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఇంత ప్రేమను కలిగిన యేసును నీ సొంత రక్షకుడుగా కలిగి ఉన్నావు. ఆయన వంటి జీవితము నీలో ఉన్నదా అని మొదటిగా పరీక్షించుకోవాలి. కోపము చేత, ద్వేషము చేత, అసూయ చేత నింపబడినట్లయితే నీవు దేవుని ప్రేమను ఇతరులకు చూపించలేవు. నీవు దేవుని యొక్క కార్యములను ఇతరుల జీవితంలో చూపించలేవు. ఆయన కొరకు నీవు జీవించలేవు అన్న కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎదుటవాని యొక్క పాపములను లేకపోతే ఎదుటవాని యొక్క తప్పులను నీవు చూడవద్దు. నీవు అతన్ని ప్రేమించేదానికి ప్రయత్నించు. కొన్నిసార్లు యేసు ప్రభువు చెప్పినట్లుగా ఎదుటవాని కంట్లో ఉన్న నలుసును చూస్తామే కానీ మన హృదయములో, మన జీవితములో ఉన్న దూలమును గుర్తుపట్టుకోలేకపోతాం. అలాంటి జీవితమును కలిగి ఉన్నట్లయితే దేవుని కొరకు మనము జీవించలేము. దేవుని ప్రేమను చూపించలేము. ఒకవేళ చూపించినట్లు వేషం వేసినను అది ఎంత మాత్రము ఆశీర్వాదకరముగా ఎవ్వరికీ ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున నీవు నీ పొరుగువాని యొక్క తప్పులను చూస్తున్నావా? నీ పొరుగువాని యొక్క పొరపాట్లను ఏలెత్తి చూపిస్తున్నావా? లేక అతని దేవుని ప్రేమ చేత కౌగలించుకొని అనగా దగ్గరకు తీసుకొని అతనిలో ఉన్న బలహీనతలను బట్టి అతన్ని త్రోసివేయకుండగా, అతని నిర్లక్ష్యపరచకుండగా ఇతడు కూడా దేవుని రాజ్యములో ఒక ఉన్నతమైన ఆత్మగా ఉన్నాడని గ్రహించుకొని అతనిని ప్రేమించి
అతని బలహీనతలను క్షమించి అతని దగ్గరకు చేర్చుకోగలిగిన మనస్సును కలిగి ఉన్నావా అని ఒక్కసారి పరీక్షించుకో. ప్రభువైన యేసు మనకు నేర్పించిన కార్యం ఇదే. ఆయన శిలువ మీద కూడా తన్ను గాయపరిచిన వారిని క్షమించినాడు. తన ప్రేమను నీవు కూడా ఇతరులకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ కలిగి నీవు దేవుని రాజ్యములో ఆయన కొరకు, ఆయనతో పాటు ఉండేదానికి అనేకులను నీవు సంపాదించాలి, లేకపోతే వారి ఆదాయము చేయాలని దేవుని పేరట మనవి చేస్తాం. నీవు నీ స్నేహితుని ప్రేమించటం కాదు, నీకు కీడు కలిగించిన వాడిని, నిన్ను గాయపరిచిన వాడిని క్షమించి ప్రేమించి దేవుని రాజ్యము కొరకు అతనిని సిద్ధపరచాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయం మీరు మాకిచ్చిన ఈ కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మేము నిన్ను పోలి ఇతరులను ప్రేమించేదానికి, నీలాగనైనా మేము ఇతరులను క్షమించేదానికి, ప్రేమ జాలి వంటి మంచి గుణములను కలిగి ఉండడానికి సహాయము చేయం. మాలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ వంటి కార్యములను తీసివేసి ఎదుటివాని యొక్క బలహీనతలను చూడకుండగా నీ ప్రేమను నాయన కలిగిన వారిగా జీవించేదానికి మాకు నేర్పించుమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తూ, తండ్రి, ఈ దినములలో నీ ప్రేమతో నింపబడిన వారిగా, ఈ దినములలో మనం చూసినట్లయితే నాయన ఈ లోకమంతా కోపము, అసూయ, ద్వేషము వంటి కార్యములతో నింపబడినదిగా ఉన్నది. అలాంటి వారి మధ్యలో నీ ప్రేమ కలిగిన వారిగా మేము జీవించినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.